కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అమనబ్రోల్ గ్రామంలో షకీనా ప్రార్థనా మందిరంలో తేళ్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రకాశం జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ సుచిత్ర వేరే చౌదరి, PDCC బ్యాంక్ చైర్మన్ కామిపల్లి సీతారామయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే గేట్ వద్ద నుండి క్రైస్తవ సోదరిమణులు, యువత, వేరే చౌదరి గారి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ టీడీపీ కార్యాలయం వరకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుండి సుచిత్ర వేరే చౌదరి క్రైస్తవ సోదరీమణులు ప్రజలతో కలిసి నడుచుకుంటూ షకీనా ప్రార్థనా మందిరానికి చేరుకున్నారు. వేడుకల్లో భాగంగా క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేసి క్యాండిల్స్ వెలిగించిన సుచిత్ర వేరే చౌదరి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, దయ, క్షమాగుణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, క్రీస్తు బోధనలు ఆచరణీయమని పేర్కొంటూ క్రైస్తవుల అభ్యున్నతికి తాను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. మండల పార్టీ అధ్యక్షులు మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి ఈ సన్మానం ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా క్రైస్తవ సమాజానికి చేసిన గౌరవంగా భావించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరీమణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ మేము క్రిస్మస్ చూడండి. పరిశుద్ధ గ్రంథాధ్యాయము 1-2 చరణములందు యోసేపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట గమనించండి, కూర్చోండి. యూదుల రాసు పుట్టినవాడు ఎక్కడున్నాడు?
అయ్యా నేను ముగిస్తాను. ముగ్గురు జ్ఞానం వచ్చే చాలా మంచిది, కానీ ఏ రోజు దగ్గర వెళ్ళాడు, అడిగిన తర్వాత యూదులో ఏ రోజు రాజుకి కలవరం పుట్టింది. మన మధ్యకు వచ్చి ఉన్నారు, పాలకులు మన మధ్యకు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యూదుల రాజు ఏ రోజు ఆయనలో ఒక ఏమి అసూయ ఉంది, ఏమి అసూయ ఉంది? యూదుల రాజు నేనైతే యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులని దగ్గర దాపు కొన్నవాడు ఉంటాడని ఉద్దేశంతో ఆ 2 సంవత్సరాల పిల్లల్ని అందరినీ కూడా చంపివేశారు. అలాంటి పూర్వత్తులు కలిగి ఆయన చూశారు. ఎందుకంటే రాజుకి ఆయనకి బహుమతి కావాలి, రాజుకి కావాల్సిన ఎన్నో ఉన్నాయి. కాబట్టి మేడం గారిని మీ చప్పట్ల ద్వారా వారిని సవరణను ఆహ్వానిస్తున్నాం. ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎక్కారు. వారి విజయ కనుక మేడం గారు, మరి అమ్మ మేడం గారు, ఇవాళ డ్రైవింగ్ కోర్స్ మిమ్మల్ని నమ్ముకొని మీరు ఒక గొప్ప సాక్షి సమూహంగా ఉన్నారు. వారిని గురించి ప్రార్థన చేసుకోవడమా అది మీకు తీవ్రకరం, ధన్యకరం. థ్యాంక్స్ అలా. అలాగే ఒక పని మీద వెళ్తే 30 లక్షల చొక్క మీద సంఖ్య శ్రీ ఇంటూరు శ్రీనివాసరావు గారు దేవస్థానం కాబట్టి అలాగే నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చేతన్ నారాయణ కూడా స్టేజ్ మీద రావాలని ఓకే, మీ అందరూ వచ్చిన ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే గోవింద్ ఇన్ఛార్జి అలా నాగార్జున కూడా స్టేజ్ మీద రావాలని మనం చూస్తున్నాను. అలాగే గారిని, అలాగే రమణారెడ్డి గారిని ఇద్దరిగా స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాను. ఓకే, ఇంకొక ముఖ్యమైన వ్యక్తులు కూడా మర్చిపోయాము మనం. మా మిత్రుడు తోటి పార్లమెంటు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు మన శ్రీనివాస, బీసీసీఎల్ అధ్యక్షుడు శర్మ గారిని. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, నేను రాజకీయాల్లో ఉంటూ మన చర్చిని చూసుకుంటూ 2 కార్యక్రమాలు నా దేవుడికి నేను ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ఈ యొక్క ప్రయాణం చేస్తూ ఉన్నాను. ప్రయాణంలో నడిపించిన నా దైవం లాంటి వ్యక్తి బాగా ఉంది కాదు. కొన్ని ఆపుకోలు ఉన్నా కూడా ఆపుకోలేము. ఇదే స్టేజ్ మీ దగ్గర 1 సంవత్సరం 20 చదువులు ఉన్నాడు. మా ఫ్రెండ్షిప్ లోకంలో నా తల్లిదండ్రులు తర్వాత 20 చదువులు నన్ను అంత ఆదరించాడు, అంత ప్రేమించాడు. ఈ మందిరం కట్టడానికి కానీ ఇక్కడ ఎంత సమకూర్చడానికి నన్ను ఎంత ప్రోత్సహించాడో మాటల్లో చెప్పుకోలేదు. బాధ నా ప్రయాణంలో ఒక టైప్లో రాజకీయాలు మానేసుకొని పూర్తిగా దేవుడిగా గెలుపుతావు టైప్లో చౌదరి గారి మిస్సెస్ ఏ విషయాల్లో నాతో పాలు పంచుకుంటా నాకు తెలుసు. ఆయన ఏ అందరాలకు ఎక్కడ ఉన్నాడో, జనాలకి ఎటువంటి సేవ చేయాలనుకున్నా నాకు తెలుసు. ప్రతి ఒక్క పిల్లలు తెలుసు. నా తల్లిని ఎదురుగా ప్రేమిస్తాను, అదే ప్రేమిగా నా తల్లిలాగా ఊహించుకుంటూ చౌదరి సుందరగారి గారికి ఎంతవరకు దేవుడు ఆలోచిస్తారో తెలియదు కదా.
హిందూ పిల్లలు రాముడికి ఆంజనేయ స్వామి ఉన్నట్టు, అలాగే మనుషుల కోసం నా దేవుడు ప్రాణం అర్పించిన దేవుడు సాక్షిగా ఆ కుటుంబం కోసం నా రాజకీయ ప్రయాణం ఆపే వరకు ఆయన ఏ ఆశయాలకైతే ఈ గ్రామం వేళ ఎంత ఇంట్రెస్ట్ చూపించాడు నాకు తెలుసు. మేము ఎక్కడ మాట్లాడుకున్నాం ఈ గ్రామంలో ఏమేమి చేయాలి, ఏ విధంగా గ్రామం చేయలేటప్పుడు అధికారం వస్తే ఈ కార్యక్రమాలు చేయడం పూర్తిగా మనకు సహకరించేవాడు. అలాగే మనలో బట్టి చాలా గ్రామాల గురించి ఇద్దరు చర్చించుకునేవాడు. అవన్నీ కూడా లేకపోతారా ఆ వెన్నంటే ఉండి నాకు గౌరవం ఇప్పిస్తూ ఆమె ముందు ప్రయాణాలు నిలిపించడానికి ఈ సంఘం ఎప్పుడు కూడా మీకోసం వాళ్ళని ప్రార్థన చేస్తుంది మేడం. మీకు తెలియటన్ని ఎవరు తీర్చలేదు, కానీ మిమ్మల్ని కుటుంబాన్ని అనుకుని ఎంతో మంది ప్రయాణంలో ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మీకోసం నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను మేడం. అలాగే చాలా మంచి వ్యక్తి డాక్టర్ గారు సిద్ధరామయ్య గారు, ఆయన పదవి రావడం కూడా చాలా సంతోష విషయం. మనుషులను ఎంతో ప్రేమిస్తూ ఆప్యాయంగా దగ్గర తీసుకుంటూ అడిగిన వెంటనే కాదనకుండా నాకు మరి ఈ చోటు వారందరూ కూడా సహకరించినటువంటి సీతారామయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మీరు మా అన్న చూపించే ప్రేమ ఆప్యాయతని నేను ఎప్పుడు మనసులో పెట్టుకున్నాను సార్. అలాగే తోటి సోదరులందరూ కూడా నా రాజకీయ ముఖ్యమంత్రి చిన్న సలహా, మన మండలంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండి రాజకీయాలు ప్రతి ఒక్కరికి అవసరమై రాజకీయాలు చెప్పుకున్న విధంగా కాకుండా ఒకరికి ప్రేమ ఆత్మీయ మంచి సౌకర్యంతో అందరూ తెలంగాణని క్రిస్మస్ సందర్భాన్ని మనం తెలియపరుచుకుంటూ చేస్తూ మనోజ్ గారు మాట్లాడడం తీరు హృదయంలో చెప్పినటువంటి ప్రేమ సంబంధం అనేది వేరేతో ఉన్నటువంటి సంబంధం ఏమి నాపేక్ష లేకుండా చేసేటువంటి సంబంధం అనేది ఉన్నవాళ్ళు ఎవరికైనా ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది. ఈ గ్రామంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి అక్కడ కాలు దిగి వచ్చిన మా కుర్రవాళ్ళందరూ కూడా ఈ ఊరేగింపుగా ఫ్లెక్సీలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకమైన సంతోషం, ఒక రకమైన బాధ. వేరే సోదరులు లేకుండా అమ్మంపూర్ గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేదానికి మొట్టమొదటి కార్యక్రమం ఇది. వేరే సోదరులు లేకుండా జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి అది చాలా బాధగా ఉంది. గతంలో నేను 3 సంవత్సరాల్లో ఈ మనోజ్ గారు పిలిస్తే ఈ క్రిస్మస్ వేడుకలకు రావడం జరిగింది. ఆ రోజు అందరం కూడా కలిసి వేదిక మీద కూర్చున్నాం. ఎంతో వేరే గారి మీద ఉన్నటువంటి అభిమానం కానీ వారి మీద పెట్టుకున్నటువంటి ఈ గ్రామస్తులు కానీ లేకపోతే ఈ ప్రాంత వాసులు కానీ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎంతో గురుతర బాధ్యతతోటి వారి సతీమణి గారు సుచిత్ర వైద్య చౌదరి గారు కత్తి మీద స్వామి అటువంటి బాధ్యత మీ మీద వాళ్ళు అందరూ పెట్టుకున్నారు మేడం గారు. దానిలో భాగంగా మన రాష్ట్ర పార్టీ కూడా గుర్తించి దరే సోదర్ గారి పార్టీ చేసిన సేవలు గుర్తించి వారి సతీమణిగా మీకు ఒక జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనేది కీలక బాధ్యత మీకు అప్పచెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ గ్రామంలో 1988 నుంచి ఏర్పరచుకున్నటువంటి ఒక రాజకీయ పునాదుల్ని
మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి మీ కుటుంబంతో మాకున్నటువంటి వ్యక్తిగత సంబంధం దృష్ట్యా నేను ఈ సూచన ఈ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక మనోజ్ గారు మాట్లాడేటప్పుడు చాలా బాధ, అంటే వారిద్దరికి ఉన్నటువంటి మాట్లాడుకున్నటువంటి ఈ పార్టీ నిర్మాణ కార్యక్రమంలో జరిగినటువంటి సంభాషణ కానీ అనుబంధం కానీ చెప్పలేక భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. ఇది వాస్తవంగా నిజమైన ప్రేమకి, నిజమైన స్నేహానికి ఉన్నటువంటి సంబంధం అది. మిత్రులు మనోజ్ గారికి, గ్రామస్తులకి, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, సుచిత్ర వేణుగోపాల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా రాజకీయ తోటి మిత్రులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పెద్దలు, గౌరవనీయులు, సభకు ఇచ్చేసిన అందరికీ క్రీస్తు యేసు నామమున మీ అందరికీ నా వందనాలు చెప్తున్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువు దేవుడు ఏంటి మానవ కార్యమైతే ఈ లోకంలో కన్యక గర్భంలో ప్రవేశించి మానవుడిగా జన్మించిన దినం క్రిస్మస్. ఇది మహా సంతోషకర. క్రిస్మస్ అంటే పండుగ, మామూలు పండుగ కాదు, మహా పండుగ. ఇది ప్రపంచం యావత్తు కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని ఖండాల్లో కూడా, 6 ఖండాల్లో కూడా చేసుకునే మహా పండుగ ఇది క్రిస్మస్. యేసు ప్రభు మహాదేవుడు అని కూడా బైబిల్ ప్రకటిస్తుంది. మహాదేవుని పండుగ అన్ని రాష్ట్రాల్లో కూడా మహాగణముగా జరిగించుకునే పండుగ. దేవుడే మానవుడిగా ఈ లోకంలో ఎందుకు వస్తున్నాయండి? మానవుని రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు. పాపి అయిన మానవుల్ని పాపం నుండి విమోచించి పరిశుద్ధ జీవితం ఇవ్వాలి, అందరి పరలోకం చేర్చాలి, మోక్షాన్ని చేర్చాలని సదుద్దేశంతోనే దేవుడి లోకంలో వచ్చాడు. పాపిని శిక్షించాలని కానీ, పాపిని నాశనం చేయాలని కాని కాదు. కానీ దేవుని సంకల్పం ఏంటంటే, ఒక పాపి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి మంచి మార్గంలో వస్తే దేవుడు సంతోషిస్తాడు. పాపి అంటే దుర్మార్గుడు చనిపోవాలని దేవునికి ఇస్తున్నాడు. దుర్మార్గుడు తన చెడు కార్యం నుండి మార్చాలని దేవుడి లోకానికి వచ్చేసాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే రక్షించడానికి. యేసు అంటే రక్షకుడిని, రక్షించడానికి వచ్చాడు. ఆయనకి లోకంలో వచ్చాడు. ఆయన చూడండి, ఆ యోధులు, పరిచయులు ఆయన శిలువ వేయడానికి అసలు మొట్టమొదటి అనాథలోనే ఆయన సంకల్పం ఏంటంటే భూలోకంలో మానవాళి యొక్క యావత్తు ప్రాప్తము క్షమించాలంటే పుణ్య రక్తము కావాలి. అందుకనే దేవుడే ఈ లోకంలో ఏ జంతువుల రక్తము కానీ, ఏ మానవుల రక్తము కానీ పరిశుద్ధమైనది కాదు. కాబట్టి దేవుడే మానవతారం వ్యక్తి తన స్వరక్తాన్ని చిందించడానికి వచ్చాడు. యువతులు శిలువ అయితే చనిపోయేది కాదు. దేవుడు చనిపోయిన వారిని లేపాడు. అద్భుతాలు చేసిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎవరు చంపగలరంటే దేవుడే మానవుడికి వచ్చినప్పుడు మానవుడు ఎవరు చంపగలరు? ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే తన అమూల్యమైన రక్తాన్ని సమస్త 6 ఖండాల్లో ఉన్న మానవుల యొక్క పాపమన్నీ పరిహరించడానికి, ఆయన అమూల్య రక్తాన్ని శిలువలో చిందించడానికి, ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కాచాడు, ప్రాణం అర్పించాడు. చనిపోయి సమాధి చేయబడ్డ 3వ దినం లేచాడు. చెప్పాడు, ముందు నేను చేస్తాను, 3వ దినం లేస్తాను. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు, కనపరుచుకున్నాడు, నేను సజీవుడైన దేవుడిని, నా యందు విశ్వాసం ఉంచిన వాడి పాప క్షమాపణ దొరుకుతుంది, పరలోక రాజ్యాన్ని చేస్తుంది. మీరు సర్వ సృష్టి వారికి చెప్పండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష. కాబట్టి ప్రభు అందుకని వచ్చాడు. తన ప్రాణాన్ని అంటే మానవతారం ఎత్తాడు. మానవుడిగా జన్మించి 33 సంవత్సరాల లోకంలో జీవించి తన ప్రాణాన్ని శిలువలో అర్పించి ఆయన పుణ్య రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ఒకటే మానవుల యొక్క జన్మ కర్మ పాపాలు కడిగి వేసేది, క్షమించేది క్రీస్తు రక్తమే. అందుకని ఆయన రక్తం చిందించడానికి వచ్చాడు. చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయకూడదు, సజీవంగా లేచాడు. పరలోకానికి దాదాపు 500 మంది శిష్యులు నమ్ముకున్న వారందరూ చూస్తూ ఉన్నాయి. ఒకే మాట చెప్పారు, మీరు సర్వ లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి.
నా వాటిని నేను ఎందుకు ఈ లోకంలో వచ్చానో, ఎందుకు రక్తం కార్చినో, ప్రాణం ఇచ్చినానో, నా రక్తము వల్లనే పాప విమోచన దొరికింది కాబట్టి నమ్మి బాప్తిస్మములో రక్షించబడతాడు. నమ్మని వారికి శిక్ష బట్టి వెళ్ళి చెప్పండి. విన్నవాడు మోక్షం పొందుతాడు, విన్నవారికి శిక్ష పడతాడు చెప్పాడు. పరలోకం ఆడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినము క్రీస్తు యేసు జన్మదిన దినాన్ని మన జ్ఞాపకం చేసుకుంటాం. జీవితాన్ని ఇవ్వడానికి గౌరవం వచ్చారు. ఈ క్యాండిల్ దేనికి వెళ్తుంటే వెలుగు క్రీస్తు ప్రభు జన్మదిన దినాన్ని. ఈ క్యాండిల్ అయితే కొద్ది వెలిగిస్తుంది, కానీ అది ఆర్పేస్తే అందరూ ఆగిపోతుంది. కానీ ఇదైతే ఆఖరి వరకు కరిగిపోతుంది. ఈ యొక్క క్యాండిల్ అంతా కరిగిపోయిందాక వెలిగిస్తానే ఉంటుంది. ఆఖరి వరకు ఆరిపోయే వరకు, సమస్త కరిగిపోయే వరకు వెలుగుని ఇస్తానే ఉంటుంది. దీని అర్థం ఏంటంటే క్రీస్తు ఈ వెలుగు అనేకుల హృదయాల్లో వెలిగించండి. హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి. నేను ఆమెను మహిమపరచుకోనమని ఏస్తున్నామని పెడుతున్నాము తండ్రి. ఆమేన్. క్యాండిల్ బోర్డుకి పెట్టుకోండి దయచేసి. పెట్టారా సంతోషం ఉంటుంది. ఆ క్యాండిల్ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఓకే. కరతాల తనతోటి యొక్క క్యాండిల్ సర్వీస్ని మనం చేస్తున్నాం. ప్రసన్న మీ పాట అరేంజ్ చేయండి తమ్ముడు, పెట్టేసేయండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, దగ్గరగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సమయమిది. ప్రపంచ మానవాళి పాప పరిహారార్థమై శిలువ మ్రాను మీద వేలాడుటకు ఈ ప్రత్యేకమైన గీతము అనేకులకు వినిపించండి. ప్రేమకు ప్రతిరూపము నా యేసయ్యా. ఈరోజు మన అమ్మ భూమి పాపంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ
గ్రామ ప్రజలకి, అలాగే మన మనోజు బృందానికి, అట్లాగే మన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదికను అలంకరించినటువంటి మన సోదరి సుచిత్ర చౌదరి గారికి, అలాగే మన గుమ్మడి సాయి గారికి, చిన్నాకి, అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున మన పార్టీ కార్యకర్తలు, అలాగే మిగతా పేరు తెలియకపోయిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ నన్ను ఇక్కడికి పిలిపించి అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నాకైతే సభలో మాట్లాడటం కానీ అటువంటి చాలా తక్కువ, కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీస్తుని ఆయన ఒక దయామయుడు, కరుణామయుడు. ఆయన్ని మనం ఆరాధిస్తే మనల్ని ఆయన ఎప్పుడు రక్షిస్తారేమంటారు. ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. సో ఆయన్ని ఆరాధించడం కనుక మనం చేస్తూ ఉంటే మనకి ఎటువంటి కష్టాలు ఉండవని తెలియజేస్తూ, అట్లనే ఈ గ్రామం అంటే నాగులపూపాడు మండలం సంబంధించిన వ్యక్తిని నేను కూడా. అంటే మా గ్రామం వచ్చేసి నెవలమూరు పక్కన అమ్మాపురం. సో ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే పేర్లు తెలియకపోయినా చాలా వరకు పరిచయస్తులే ఉంటారు. అలాగే నాకు వేరే చోటుకి కూడా మంచి పరిచయం ఉండేది. హాస్పిటల్కి ఎప్పుడన్నా నేను వైద్యరీత్యా షుగర్ డాక్టర్ని, హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏం డాక్టర్ గారు బాగున్నారని అడిగి ప్రశాంతంగా పలకరించి వెళ్తూ ఉండేవాడు. సో ఏది ఏమైనా ఈరోజు మన మధ్య లేకపోవటం నిజంగా బాధాకరం. కానీ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే వాటిని మనం అంటే అటువంటి వాటిని మనం దండం వేసుకుంటూ, అంటే ఎటువంటి బాధలు లేకుండా ఒక శక్తిగా తీసుకొని మీరు మీకు ఇచ్చినటువంటి జిల్లా పదవి, అదే మన గ్రంథాలయ చైర్మన్ పదవిని ప్రతి ఒక్క దానిలో కూడా బాగా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటూ, వీరయ్య చౌదరి యొక్క అభిమానులు జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ, అట్లానే నన్ను ఈ గ్రామానికి ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వీరయ్య చౌదరి మనసు గుండెల్లో ఎవరినైతే ఉంచుకున్నారో వాళ్ళ ప్రోగ్రాంకి ఆ అతిథిగా రావటం నిజంగా నా జన్మదానం అయిపోయింది. నాకు నిజంగా నాకు ఈ గౌరవం సార్. నాకు మేడం గారిని మాట్లాడారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరిపై దేవుడి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, దేవుడు చూపిన మార్గంలోనే మీరందరూ ప్రయాణించాలని కోరుకుంటున్నాను. వీరయ్య చౌదరి గారికి అత్యంత ముఖ్యమైన ఆప్తుల్లో ఒకరైన మనోజ్ గారికి మా కుటుంబ సభ్యులు ద్వారా వారిని సత్కరించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందుకై ముఖ్యమంత్రి శాస్త్రీరావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి అభిరామ్ చౌదరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మనోజ్ గారి కుటుంబ సభ్యుల్ని వారి నాన్నగారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మేడం 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 ఓకే ఉండాలని, మీరందరూ ఒక యూనిటీగా ఒక బలగమై ఆయన ఒక బలం అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
नंबर मैंने निवरण निर्भर అలాగే ఈ మండలంలోని మాస్టర్స్కి పట్ట ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి బయట వాళ్ళకి ముందు భోజనం ఇంకెవరండి వృద్ధులు ఒక్కొక్క మనిషి అండి గురం గురం सभी को भाई जो नखरे झटके तेरे हैं सब तेरे कदम जो छमके गीतों से वो तेरे हैं बस तेरे यही है तू झूमे जग तेरे नक्शो कदम पे चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया मन बहके जो तेरी खुशियों को जो तू छेड़े चांद बोले तुझको उसकी चांदनी न चुरा ले चांदनी न चुरा ले चुटकी में लाई जो रोशन तारे तू ही है खोल पिटारी जादू की वो तू ही है यही है तू झूमे जो तेरे नक्शो कदम पे तू चमकी चमकी जो तू हो तू चमकी चमकी जो तू चमकी चमकी जो तू हाँ तू चमकी चमकी जो
चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया तू चमकी जो तू तेरी चमक से चमके दुनिया रोशनी सुनहरी सी निखरी सवेरे सितारे आसमां के फिक कर जो सुलगती धूप जैसी चमकती शाम जैसी हर महफिल को सजाए बस वो What makes a great Indian wedding great? For me, it's the magic of traditions. But what makes the day sparkle? Is the one and only, the bride. Here's to the glory, the splendor, the aura of every Indian bride. Exquisitely crafted jewelry inspired by the spirit of today's brides. Malabar Gold and Diamonds presents The Brides of India.